శ్రీమాత్రే నమః. ఉపనిషద్దర్శిని 151 బృహదారణ్యకోపనిషత్తు. తృతీయ అధ్యాయం చతుర్థ బ్రాహ్మణం. ఈ చతుర్థ బ్రాహ్మణంలో పంచమహావాక్యాలలో ఒకటైన అహం బ్రహ్మస్మి అనే వాక్యం ప్రతిపాదించబడి నిరూపించబడింది. ఇంకొక మహత్తర విషయం సత్యం, ధర్మం అనేవి రెండు కాదని ఒకటేనని సత్యం ఎంతో సరళ రీతిలో వివరించబడింది. ఓం ఆత్మై వేదం అగ్రాసీత్ పురుషవిదః సోనువీక్ష నాణ్యద్వాత్మనో పశ్యత్ సోమహస్మీతగ్రే వ్యాహర్తతోహన్నా మా భవత్. ఈ శరీర ఉత్పత్తి కంటే పూర్వము అంటే విశ్వం యొక్క ఆవిర్భావానికి ముందు పురుషరూపి అయిన ఆత్మ అనగా పరమాత్మ ఒకటే ఉండేది. అంటే విశ్వమంతా ఆత్మస్వరూపంగానే ఉంది. వై నైవరమే తస్మాదేకాకీ నరమతి సద్వితీయమైచ్చత్ సహైతావానాస యథా స్త్రీ పుంమాంగాల్సౌ సంపరిష్వక్తౌ సైమమేవాత్మానం భేదాపాతయతః పతిచ్చ పత్ని చ భవతాం. ఆ ప్రజాపతి తాను ఒక్కడే సర్వస్వంగా ఉండటాన్ని చూసి తృప్తి చెందలేదు. అప్పుడు తనను తాను రెండుగా విభజించుకున్నాడు. అప్పుడు అతడే సతి, పతి అని ఇద్దరు వ్యక్తులుగా మారాడు. అందుకే యాజ్ఞవల్క ఋషి మనుష్యుడు చీల్చిన వెదురు బొంగు వలె ఉన్నాడు అని చెప్పాడు. పురుషుడు ఉండే ఈ అర్ధభాగం స్త్రీ చేత పూర్తి చేయబడుతోంది. ఆ స్త్రీ పురుషుల వల్లే మానవ జాతి అభివృద్ధి చెందింది. ఆ స్త్రీయే తిరిగి గోరూపముతో జన్మ ఎత్తింది. అప్పుడు ఆ ప్రజాపతి వృషభరూపమై వచ్చి ఆమెతో కూడి ఎద్దులను, ఆవులను వృద్ధి చేశాడు. తిరిగి ఆమె ఆడగుర్రముగా జన్మిస్తే ప్రజాపతి మగ గుర్రమయ్యాడు. అదే రీతి పిపీలికాది సమస్త జీవరాశులు ఉత్పన్నమయ్యాయి. సమస్త దేవతా స్వరూపమైన విశేష సృష్టి అంతా ఆ ప్రజాపతి అని గ్రహించాలి. ఈ సృష్టి ఎంతో అతిశయమైనది. అటువంటి అతిశయమైన ప్రజాపతి యొక్క సృష్టిని ఆత్మస్వరూపమైన దానిగా తెలుసుకున్నవాడు ఈ సమస్త సృష్టిలో ప్రజాపతిలాగే సృష్టికర్త అవుతున్నాడు. ఈ సమస్త సృష్టి మొదట అవ్యక్తంగా ఉంది. అది నామరూపాల వల్ల వ్యక్తమైంది. వస్తువులన్నీ దీని రూపం ఇది, దీని పేరు ఇది అని వ్యక్తమయ్యాయి. నఖశిఖ పర్యంతం వ్యక్తమైన జీవదేహములలో ఆ సృష్టికర్త ప్రవేశించి ఉన్నాడు. దానిని ఎలా పోల్చారంటే కత్తి ఒక వరలో ఉన్నప్పుడు ఎలా అయితే కనపడదో పరమాత్మ వరవలే ఉన్న ఈ జగద్వస్తువులన్నింటా నిండి ఉన్నాడు. కానీ సృష్టిలో ఎక్కడా కనిపించడు. జనులతనిని చూడలేరు. అవ్యక్తమైన ఆ పరమాత్మ జీవుల యొక్క దేహములలో ప్రవేశించి ప్రాణవాయువు యొక్క గమనాది వ్యాపారాన్ని చేస్తూ ప్రాణి అని పేరుతోనూ, వాగ్వ్యాపారం చేస్తూ వాక్కు అనే పేరుతోనూ, ఈక్షణ అనగా వీక్షణ వ్యాపారం చేస్తూ నేత్రమనే పేరుతోనూ, శ్రవణ వ్యాపారం చేస్తూ శ్రోత్రమనే పేరుతోనూ, మనోవ్యాపారం చేస్తూ మనసునే పేరుతోనూ ప్రవర్తిస్తోంది. దేహములో ప్రవేశించి ఉండటం వల్ల ఆ ఆత్మకు జీవాత్మ ఆయా కర్మల వల్ల ఆ పేర్లన్నీ పుడుతున్నాయి. ఎప్పుడైతే జీవాత్మ తన స్వభావ ప్రవృత్తితో అన్ని వ్యాపారాలను విడిచి తనను తాను ఆత్మస్వరూపముగా చూస్తున్నాడో అప్పుడు సంపూర్ణాత్మ అవుతున్నాడు. కాబట్టి సర్వము ఆత్మస్వరూపమే అని ఉపాసించాలి. తద్బాహుర్యద్బ్రహ్మ విద్యయా సర్వం భవిష్యంతో మనుష్య మన్యంతే కిము తద్బ్రహ్మ వై తస్మాత్ సర్వమభవ దితి. మనుష్యులు బ్రహ్మ విద్యా మహిమచే మేమే ఈ సర్వస్వము అవుతాము అంటారు. బ్రహ్మం అంటే ఏమిటి?
దేనివల్ల సమస్తము సృష్టింపబడిందో అట్టి పరబ్రహ్మను ఎవరు తెలుసుకున్నారు? జిజ్ఞాసువులు ఈ రెండు ప్రశ్నలను సంధించారు. బ్రహ్మావా ఇదమగ్ర అసీత్త తదాత్మనమేవావైత్ అహం బ్రహ్మస్మీతి తస్మాత్ తత్సర్యమభవత్ తద్యో యో దేవానాం. సృష్టికి ముందు పరబ్రహ్మస్వరూపం అలానే ఉంది. మొదట ఉన్నది బ్రహ్మమే, అదే సర్వవ్యాప్తమైంది. ఆ పరబ్రహ్మను నేను పరబ్రహ్మగా అయి ఉన్నాను అని తనను తాను తెలుసుకున్నాడు. ఈ రీతిగా అహం బ్రహ్మస్మి అని తెలుసుకున్నవాడు ఆ పరబ్రహ్మే అవుతున్నాడు. వామదేవ ఋషి ఈ పరబ్రహ్మస్వరూపాన్ని దర్శిస్తూ నేను మనువునయ్యాను, సూర్యుడనయ్యాను అని భావిస్తూ నేను బ్రహ్మమే అవుతున్నాడు. అట్టి బ్రహ్మవేత్తతో దేవతలు కూడా విరోధించలేరు. ఆ పరబ్రహ్మవేత్త ఈ దేవతలందరకు ఆత్మస్వరూపంగా అవుతున్నాడు. బ్రహ్మవేత్తే కాని పురుషుడు నేను ఉపాసించిన దైవము వేరువేరిని తలుస్తూ అజ్ఞానంలో ఉన్నాడు. ఈ ఉపనిషత్తు ఏమి చెబుతుందంటే, మనుష్యులు బ్రహ్మజ్ఞాన సంపన్నులైతే యజ్ఞయాగాది క్రతువులను వీడి నిత్య నైమిత్తిక కర్మలను మానితే దేవతలకు హవ్యకవ్యాలు ముట్టవని దేవతలు మానవులకు ఆత్మజ్ఞాన సముపార్జన క్రియలు అవరోధములను కల్పిస్తున్నారని. వచ్చే భాగంలో చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షాలలో సత్యం ఎందుకు చోటు చేసుకోలేదు అనే విషయాన్ని చూద్దాం. సశేషం. శుభం భూయాత్.